శెట్టి నాగరాజు గారు, అద్దీం పాషా గారు ఎక్కడున్నా అని రావాల్సిందిగా వాలే నాయక్ గారు ఎక్కడున్నా అని రావాల్సిందిగా
కనిపించాలి. ఏడికైనా నేనే ఉంది కదా ప్రపంచం. పాటలు ఇప్పుడు शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय जय
రిపబ్లిక్ డే. గౌరవ సర్పంచ్ గారు శ్రీమతి స్వప్న గారికి, ఉప సర్పంచ్ శ్రీ సత్యం గారికి, గ్రామ పాలక మండలి వివిధ వార్డు సభ్యులు, తల్లిదండ్రులు, కుల సంఘాల మహాద్యులు, యూత్ మెంబర్స్, పాత్రికేయ మిత్రులు, విద్యాభిమానులు, ఉపాధ్యాయులకు మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరఫున 77వ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. అంతేకాకుండా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి నిమ్మపల్లి విద్యాభిమానులకి, డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలకి, డయాస్ ముందున్నటువంటి పెద్దలకి, పాఠశాల విద్యాభివృద్ధికి తోడ్పడినటువంటి దాతలకి, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. పాఠశాల యొక్క విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నటువంటి చాలామంది విద్యాభిమానులు మన నిమ్మపల్లి నుండి ఉన్నారు. అందులో ప్రత్యేకంగా ఈ సంవత్సరం మా పాఠశాలలో జరిగినటువంటి ఆటల పోటీలకి బహుమతుల కోసమై డొనేట్ చేసినటువంటి 2003, 2004 ఎస్ఎస్సి బ్యాచ్ సభ్యులు ఎవరైనా ఉంటే వారిని ప్రత్యేకంగా బ్యాచ్ మీదకి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్, పేర్లు నాకు ఐడియా లేదు సార్, చాలామంది ఉన్నారంట. వాళ్ళు నాకు ఒకసారి పేరు రాసినా పేరు పలుకుతా, లేదంటే మీరు రండి. దయచేసి ఎవరిని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నా, రండి. పిల్లండి సార్, మీరు చెప్తానండి సార్. ఒక్క నిమిషం. ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, సంతోష్ గారు, శ్రీనివాస్ గారు, మస్తీందర్ గారు, రాజు గారు రండి. మిమ్మల్ని నెక్స్ట్ పిలిచేది ఎట్లయినా ఉంది, రండి, నేను చెప్తా. రాజు గారిని ఎందుకు పిలుస్తున్నా అంటే, అడగగానే మా ఆఫీస్ రూమ్కి ఒక 12 దేశ నాయకుల యొక్క ఫొటోస్ వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది మాకు. ఈ వేదిక నుంచి వాళ్ళకి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంకా సర్పంచ్ గారి హస్బెండ్ గారు రావాలండి, నాగరాజు గారు రండి. అడగగానే మాకు అంటే పూర్తి బాధ్యతలు స్వీకరించకపోయినా ఫ్రమ్ డే 1 నియమింపబడినటువంటి డే 1 నుంచి వెళ్ళి మాకు మొట్టమొదటిగా సారు మేము ఇన్వైట్ చేసి ఒకసారి మా టీచర్లను పరిచయం చేసుకొని ఒకసారి అందరినీ కలుద్దామని చెప్పి పిలిచిన వెంటనే
సార్ ఏమన్నా స్కూల్లో ప్రాబ్లం ఉందా అనగానే, ఒకటి మాకు వాటర్ ప్లాంట్ చాలా కాలంగా పెండింగ్లో ఉంది సార్ అని చెప్పగానే వెంటనే తనే స్వయంగా మెకానిక్ని కాకుండా తనే స్వయంగా వచ్చి మోటార్ నిప్పుకొని దాన్ని తీసుకొని వెళ్ళి బాగు చేసుకొని రావడం జరిగింది. ఈ వేదిక నుండి నేను నాగరాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ మరొకసారి 77వ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నా సార్. మొట్టమొదటిగా స్కూల్ గురించి కొన్ని విషయాలు నేను ఎక్కువసేపు తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే చాలా సమయాతీతమైంది. లాస్ట్ ఇయర్ మా రిజల్ట్స్ చెప్తున్నా, అదేవిధంగా అప్కమింగ్ డేస్లో మేము ఏం చేయాలనుకుంటున్నాం ఆ విషయాలు మాత్రమే మాట్లాడతాం. లాస్ట్ ఇయర్ మన ఎస్ఎస్సి పిల్లలు 32 మంది మనకు అపేర్ అయితే 32కు 32 మంది 100% మనకు రిజల్ట్ వచ్చింది సార్. పూర్తి స్థాయిలో ఏ ఒక్కరు కూడా మళ్ళీ సప్లిమెంటరీకి వెళ్ళకుండా రెగ్యులర్గా 32 మంది పాస్ కావడం జరిగింది. మండలంలో 4వ స్థానంలో హైయెస్ట్ జీపీఏ 9.5 పొందింది సార్ మన దగ్గర. 9.59 ఎబో 7 పిల్లలు కూడా 8 మంది పిల్లలు కూడా 9 ఎబో జీపీఏ సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా దగ్గర నుంచి వెళ్ళి 23 మంది పిల్లలు 10th క్లాస్కి అపియర్ కాబోతున్నారు. దానికోసం మేము ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు అంటే రేపటి నుండి పిల్లలకి ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు అంటే రిజల్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దానికోసం చెప్పి పిల్లలు చాలా పొద్దున్నే అంటే 8 గంటలకి రావాల్సి ఉంటుంది. 8 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. సో దానికోసం కూడా మనం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం సార్. అట్లాగే పాఠశాలలో కూడా కొన్ని అంటే ఈ వేదిక ద్వారా సమస్యలని చెప్పట్లేదు, పాఠశాలకు తోడ్పాటు అందిస్తున్నటువంటి చాలా మంది ఈ వేదికగా మా ముందుకు వస్తారు. కాబట్టి మేము మా కోరికలు అనుకోండి ఇంకేమైనా అవి కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లల డిసిప్లిన్ గురించి ఆలోచించి తర్వాత పిల్లల యొక్క ఏమంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి అని చెప్పి మేము తీసుకున్నటువంటి ప్రత్యేక చర్య ఏంటంటే యూనిఫామ్ మార్చడం సార్. తర్వాత హౌజెస్ ఫామ్ చేశాం, బ్లూ హౌస్, రెడ్ హౌస్, గ్రీన్ హౌస్ అని చెప్పి, ఎల్లో హౌస్ అని చెప్పి 4 హౌజెస్ ఫామ్ చేశాం. యూనిఫామ్ పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ యూనిఫామ్కి ఆడపిల్లలు చాలా బాధలు ఇబ్బంది గురవడం జరుగుతుంది సార్. గవర్నమెంట్ సప్లై చేసినటువంటి యూనిఫామ్ క్వాలిటీ పరంగా చిన్న లోపాలతోటి ఆ యూనిఫామ్ పిల్లలు వేసుకోవడానికి తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని చెప్పి తల్లిదండ్రుల సమావేశంలో చెప్పడం జరిగింది. అందుకు వారు స్పందించి సార్ మేమే మనం ప్రత్యేకంగా మన స్కూల్కి యూనిఫామ్ మనం సెట్ చేసుకున్నాం సార్, దానికి మేమే స్వయంగా మా పిల్లలకి మేము సొంతంగా కుట్టించుకుంటామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే యూనిఫామ్ మేము
Senior boys, junior team, first prize. Second prize, girls, Krishnaveni team. Krishnaveni team. Senior boys, junior team. Second prize, Mohan Reddy.